నాకే చితి పెడతారా? మిమ్మల్ని చరిత్రలో కలిపేస్తాను. ఒసే పిచ్చిదానా, ఏం కొప్పలంటూ పోతున్నాయని వచ్చి హోమంలో నీళ్లు పోసావే? నిశ్చితార్థంలోనూ అలాగే చేసావు, పెళ్లిలోనూ అలానే చేసావు. ఇప్పుడు చివరి నిమిషంలో వచ్చి పూజను పాడు చేసావు. కాంతం, ఆ పిచ్చిదాంతో మాట్లాడి. ఒరే వెంకట్, దాన్ని ఈడ్చుకెళ్ళి బయట పారే. అలాగే నాన్న. ఆగండి. ఆ అమాయకురాల్ని విడిచిపెట్టండి. ఆమె పిచ్చిది స్వామి, ఆమెను వదిలిపెట్టమంటారేంటి? మరి మీరు చేస్తున్నదేమిటి? మతిస్థిమితం లేని ఈమె మీద విరుచుకుపడటం పిచ్చితనం కాదా? హోమం ఆగిపోయిందంటే పూజ ఆగిపోయినట్టేనా స్వామి? పూర్తయిపోతుందన్న చివరి క్షణంలోనే ఇలా జరిగిందమ్మా. ఇలా అవడానికి, ఈమె కారణం అవడానికి కూడా ఒక కారణం ఉంది. నువ్వు వెళ్ళమ్మా. స్వామి, ఇప్పుడు మళ్ళీ పూజ మొదలుపెట్టడం సాధ్యం కాదా? మళ్ళీ ఒక మాసం దాకా ఆగాల్సిందే. ప్రతి నెల వచ్చే స్వాతి నక్షత్రం రోజునే ఈ హోమం చెయ్యాలి. అంటే అంటే ఈ నరకాన్ని నేను ఇంకా నెల రోజులు అనుభవించాలా స్వామి? నీ తలరాత అలా ఉందమ్మా. సహనంతో అగ్ని పరీక్షను ఎదుర్కో. అగ్ని సాక్షిగా కట్టించుకున్న నీ మంగళసూత్రం నీకు రక్షగా ఉంటుంది. హోమం భగ్నమైంది కాబట్టి భూత ప్రేత దుష్ట శక్తులన్నీ అట్టహాసం చేస్తాయి. కానీ భయపడకండి. అన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధపడితేనే ఆ భగవంతుడు బలాన్నిస్తాడు. మళ్ళీ సమయం ఆసన్నమైనప్పుడు వస్తాను. అంజలి అర్జున్ సంతోషంగా కాపురం చెయ్యాలా? నేనేమో మంటల్లో కలిసిపోయి బూడిదవ్వాలా స్వామి? అందరికన్నా ముందు నీ అంత చూస్తాను. ఒక్కసారి తప్పించుకున్నానని విడిచిపడకు. ఆ స్వామి చాలా శక్తివంతుడు. నేను తనకంటే శక్తివంతురాల్ని. అతని దగ్గర దైవ శక్తి ఉంటే నా దగ్గర క్షుద్ర శక్తులున్నాయి. నన్ను అంతం చేయాలని చూసిన ఆ స్వామిని అంతం చేసి వస్తాను. ఆగు
నువ్వు చూసుకున్నావా? నువ్వు ఈ రూపంలో ఇంటికెళ్తే నీ వాళ్ళు నిన్ను అసహ్యించుకుంటారు. నువ్వు మనిషి రూపంలో ఉన్న ప్రేతాత్మ అని అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. మరి మరి ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి? రక్త మాంసాలు తినని వాడిని చంపి వాడి రక్తం తాగితే కొన్ని రోజుల పాటు నీకు మామూలు రూపం వస్తుంది. ఈ గండం నుంచి బయటపడి నీ కళ్ళెబరాన్ని కాపాడుకున్నావు. అది పాడు కాకుండా చూసుకో. అర్థమైంది. నా ఆశయం నెరవేరేదాకా నా ఈ రూపాన్ని కాపాడుకోవాలిగా. మమ్మీ రావటమే మానేసింది. ఇంకేం వస్తుంది, ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి పూజ చేశారు కదా. అయినా ఒకసారి లాస్ట్ లో ఒకసారి ట్రైల్ ఇద్దాం. దయ్యం రా. దయ్యం రా. దయ్యం రా.
3 సార్లు కాదే 300 సార్లు పిలుస్తాను. రావే రా దయ్యం, రా 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 రావే రావే, నీ పని చెప్తాను రా. నాకు తెలిసి ఇది అదిరిపోయి బెదిరిపోయి ఉంటుంది. పూజ, నువ్వు స్వేచ్ఛ పక్షివే. నన్ను ఎందుకు కొట్టారు నాన్నా? ఇంట్లో పూజ పెట్టుకొని బయట ఎక్కడికి వెళ్ళావు? గడప దాటద్దు అని స్వామీజీ చెప్పారా లేదా? నువ్వు ఆ గీత దాటినందుకే హోమం కూడా పూర్తి కాకుండా ఆగిపోయింది తెలుసా? అయినా నీకింత మొండితనం పనికిరాదే. పెద్దవాళ్ళ మాట వింటేనే నువ్వు బాగుపడతావు. చాలేవమ్మా చెప్పొచ్చో. నీ కూతుళ్ళకి నీ మాట వినే అలవాటుందా ఏంటి? ఇక ఆపుతారా? నాకేమైనా మళ్ళీ పిచ్చి పట్టింది అనుకున్నారా? అసలు గీత ఎవరు దాటారు? మీరే కదా నన్ను రూమ్లో వేసి గొల్లెం పెట్టింది. పూజ ఈ ఇంట్లో వద్దన్నాను గాని అసలు పూజే వద్దనలేదు కదా. మన ఇంట్లో పెట్టుకుందామంటే వద్దన్నారు. నోరు మూసుకొని పూజలు కూర్చోమన్నారు. కూర్చుందామనుకుంటే గొళ్ళెం వేసి తాళం పెట్టారు. ఎంత మొత్తుకున్నా తలుపు తీయలేదు. మీ పూజలు మంత్రాలు పాటలే తప్ప. అరే, కూతురు కనబడట్లేదని కంగారేమైనా ఉందా మీకు? నువ్వు నిజంగా గదిలోనే ఉన్నావా గీత? మరి మీ అమ్మా నాన్న ఇల్లంతా వెతికారే? ఇళ్ళంతా వెతికారు. స్టోర్ రూమ్ లో చూసారా? చూడలేదు. ఎప్పుడు నేను గడప దాటి పోతానేమోనని అనుమానంగా చూస్తారే తప్ప ఏ గదిలో ఉన్నానని చూడరు. అదంతా సరే, మరి ఇప్పుడెలా వచ్చావు? రూము తలుపులు బద్దలు కొట్టుకొని వచ్చాను. ఏంటి, తలుపులు బద్దలు కొట్టుకొని వచ్చావా? అవును. అమ్మా, విన్నారా 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 విన్నారా? ఆ అమ్మాయి తలుపులు బద్దలు కొడితే నన్ను కొడుతున్నావు ఏమిటే? అచ్చి, ఏమమ్మా కుసుమమ్మ, ఏమయ్యమ్మకుందో? మీ కూతురు నా ఇంటి తలుపులు బద్దలు కొట్టుకొని బయటకొచ్చిందంట. అమ్మో 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 అమ్మో, ఒక్కొక్కటి 25,000 ప్యూర్ టేకు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, ఆ 25,000 కడితేనే నా ఇంట్లోంచి బయటకు వెళ్ళాలి. ఆ విషయం వదిలిపెట్టండి. ముందు నన్ను రూమ్ లో వేసి గడియ పెట్టిందెవరో అది చెప్పండి. మీరా? మీరా? ఆ? మ్మ్హ్మ్. మీరా? లేకపోతే మీరా? ఎవరు గడియ పెడతారే? నువ్వు కూడా పూజలో ఉంటే బాగుంటుందని ఇంట్లో చుట్టుపక్కలంతా వెతికాం. నువ్వు కనిపించలేదు, పూజ ఆగిపోయింది. ఏంటి, పూజ ఆగిపోయిందా? అవునక్క, నా తలరాత సరిగ్గా లేదనుకుంటా. లేకపోతే హోమం పూర్తయిపోయి నాకు పట్టిన పీడ మొత్తం తొలగిపోయేది. బాధపడకంజలి, మళ్ళీ స్వామీజీ గారొచ్చి పూజ చేస్తారులే. స్వామీజీ నెల దాకా రానన్నారు. మళ్ళీ వచ్చే నెల స్వాతి నక్షత్రం రోజే పూజ చేయాలంట. అయ్యయ్యో, అప్పటి వరకు ఆగాలా? ఏంటో కర్మ. సరే, గది తలుపులు తెరవండి అని అరిచి అరిచి గొంతు బొంగురుపోయింది. దాహం వేస్తుంది. నేను వెళ్ళి నీళ్లు తాగొస్తాను.
అదేంటి వంటగది అటక మీద పిల్లరిస్తేనే హాల్లో ఉన్న మనకు వినిపిస్తుంది, అలాంటిది గది తలుపులు బద్దలు కొడుతూ ఉంటే మనకెందుకు వినిపించలేదబ్బా? కాంతం, ఉమ్, ఇన్ని సంవత్సరాలుగా మట్టి పేరుకుపోయిన నీ బుర్ర పాదరసంలా పనిచేసిందే. ఆ, 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 మీరిలాగే ఆలోచిస్తూ ఉండండి. వచ్చే నెల స్వామీజీ వచ్చేలోపు ఈ ఇల్లు వల్లకాడవుతుంది. అసలు పిచ్చిదొచ్చి హోమం ఎందుకు పాడు చేసింది? ఇంకో నిమిషం ఉంటే పూర్తయిపోతుందనుకున్న ఆ పూజని ఆపేయాలని ఎందుకు ప్రయత్నించింది? అసలు అసలు దానికి ఏం అవసరం? అదే అర్థం కావట్లేదు. ఎవరో పిచ్చిదాన్ని ఉసుగల్పినట్టు కరెక్ట్గా హోమం దగ్గరికే వచ్చిందంటే ఖచ్చితంగా ఎవరో గైడ్ చేసే ఉంటారు. ఈ పని నిజంగా పిచ్చిది కావాలనే చేసిందా, లేక ఎవరైనా తనతో చేయించారా? ఈ పని యాదృచ్ఛికమా, లేదా ఎవరిదైనా ప్రోద్బలమా? స్వామీజీ కూడా కోప్పడలేదు. పిచ్చిదాన్ని మన్నించి వదిలేశారు. ఎందుకిలా జరిగిందో దీనికి కారకులెవరో గురువుగారికి తెలిసి ఉంటుంది. ఆ పిచ్చిదాన్ని కలిస్తే నిజం తెలిసిపోతుంది. కానీ నేను అంజల్లా వెళ్తే అది నాకే విషయం చెప్పదు. దానికి గీత కంటే ఇష్టం. అలాగే వెళ్తాను. పిచ్చిదానికి మా ఇంట్లో హోమం చేస్తున్నట్టు ఎలా తెలుసు? నీళ్లు తీసుకొచ్చి సరిగ్గా మండే హోమంలో వెయ్యాలని ఎవరో చెప్తే గానీ అలా చెయ్యదు కదా స్వామీజీ. అంటే పూజ ఆగిపోవాలని ఆ పిచ్చిదాంతో ఎవరో అలా చేయించారు. నా అనుమానం నిజమేనా? నిజాన్ని అనుమానిస్తున్నావు. అంటే స్వామీజీ, ధర్మ సందేహాన్ని శల్యపరీక్ష చెయ్యకు. కాలమే నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతుంది. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారనిపిస్తుంది స్వామీజీ. మన తలరాతను భగవంతుడే రాసిపెట్టాడు. దాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించటం మూర్ఖత్వం. అంజలి పడుతున్న నరక యాతన అంతా ఇంత కాదు స్వామి. ఇన్ని అరిష్టాలకు మూలం ఎవరో తెలిస్తే వాళ్ళ అంతు చూస్తాను. ఈ ఆవేశం అరిష్టం కన్నా ఎక్కువ అనర్థాన్ని తెచ్చిపెడుతుంది. శాంతంగా ఉంటే కష్టాలన్నింటినీ సమాధానపరచవచ్చు. దయచేసి ఎందుకిలా జరుగుతుందో, ఎవరిలా చేస్తున్నారో చెప్పండి స్వామీజీ. మిమ్మల్నే నమ్ముకొనొచ్చాను. అనవసరంగా ఇక్కడే ఉండి కాలయాపన చెయ్యకు. వెళ్ళిపో.